హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపు వేతనాలు, పెరిగిన వేతనాలు. దీని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మన దేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత సంతోషకరమైన మరియు ఊరటనిచ్చే వార్త ఇప్పుడిప్పుడే వెలువడింది. ఏంటంటే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల పక్షాన నిలబడి వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అత్యంత కీలకమైన డిఏను మరియు పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ పెంచుతూ ఈ మేరకు వరుసగా నిర్ణయాలు తీసుకున్నాయి. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బకాయిలు మరియు కొత్త డిఏ పెంపు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే డిఏ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. మరియు నైతిక బాధ్యత ఎంతైనా ఉంది. ఈ మేరకు ఈ డిఏ పెంపుదల ప్రకటన వెలువడటం వల్ల ఉద్యోగుల నెలవారీ వేతనాలు మరియు పెన్షనర్ల నెలవారీ ఆదాయం గణనీయంగా అయితే పెరగబోతోంది. ఇది వారి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి పనితీరును మరియు ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని డిఏ పెంపును అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సానుకూల నిర్ణయం వల్ల ఈ స్ఫూర్తి పొందినటువంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అదే దారిలో పయనిస్తూ తమ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఉన్నాయి. తాజాగా మన దేశంలోని 3 అత్యంత ముఖ్యమైన రాష్ట్రాలు ఒడిశా, బీహార్ మరియు తమిళనాడు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అద్భుతమైన తీపి కబురును అయితే అందించాయి. ఈ 3 రాష్ట్రాలు కూడా కేంద్రం అమలు చేస్తున్నటువంటి 7వ వేతన సంఘం 7th పే కమిషన్ సిఫార్సుల ప్రాతిపదికగా తీసుకొని ఈ వేతన సవరణలను మరియు డిఏ పెంపుదలను చేపట్టాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ప్రతి నెల వచ్చే ఆదాయం భారీగా పెరిగి వారి కొనుగోలు శక్తి పెంపొందిస్తుంది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల అత్యంత ఉదారతను చాటుకుంది. బీహార్ రాజధాని పాట్నాలోని ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి గారి అధ్యక్షతన జరిగినటువంటి అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ ను పెంచుతూ ఏకగ్రీవంగా అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల బీహార్లోని లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా పెన్షనర్ల పెన్షన్ మొత్తం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక 7వ వేతన సంఘం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు డిఏ అనేది 58% ఉండగా తాజా పెంపుతో అది 60% చేరుకుంది. ఈ సవరించిన కొత్త రేట్లు 2026 జనవరి 1వ తేదీ నుంచి పాత తేదీతో అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులకు గత కొంత నెలలుగా రావాల్సిన అరియర్స్ కూడా ఒకేసారి అందే అవకాశం కూడా ఉంది. ఇది వారికి ఒక పెద్ద ఆర్థిక వెసులుబాటుగా అయితే మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరుగున ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కూడా పరిస్థితి ఇలాగే సానుకూలంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం తన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా డిఎన్ఎస్ అలవెన్స్ ను 2% పెంచుతూ అధికారికంగా అయితే ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రమైనటువంటి తమిళనాడు కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకొని తన ఉద్యోగులకు సంతోషపరిచింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించినటువంటి తమిళనాడు ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 2% డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో కూడా ఈ పెంపు వల్ల డిఏ శాతం 58% నుండి 60%కి పెరిగింది. మరి ఇది 2026 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. కాబట్టి పెరిగిన ధరల వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి నుంచి ఉద్యోగులను రక్షించడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్నటువంటి అసలైన ఉద్దేశంగా తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఏం లేదు, మనకు బీహార్, ఒడిశా మరియు తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో ఉద్యోగ పెన్షనర్లకు డిఏ పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక మన ఏపీ, తెలంగాణలో కూడా డిఏ పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. మన పొరుగు రాష్ట్రాలే కాబట్టి ఇవన్నీ కూడా. ఇకపోతే ఈ పెంపుదల 7వ వేతన సంఘం 7th పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా అయితే జరిగింది. బీహార్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని డిఏ అనేది 58% నుండి 60%కి అక్కడ చేరుకుందనమాట. కొత్త డిఏ రేట్ అనేది, అంటే ఇప్పుడు పెరిగిన డిఏ అనేది జనవరి 1 నుండి పాత తేదీల నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల ఉద్యోగులకు గత అరియర్స్
గత నెలల అరియర్స్ కూడా పెద్ద మొత్తంలో ఒకేసారి గణనీయంగా జమ కానున్నాయన్నమాట. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్థిక వెసులుబాటును అయితే కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో డీఏ పెంపుదల ప్రకటన కోసం ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి. సో, ఈ విధంగా అయితే నడుస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వ బాటలోనే దేశంలోని పలు రాష్ట్రాలు అయినటువంటి బీహార్, ఒడిస్సా, తమిళనాడు తమ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఎన్ఎస్ అలవెన్స్ డీఏ పెంచాయి. ముఖ్యంగా 2% పెంపుతో చాలా చోట్ల 60% అయితే వారి వారి డీఏ అనేది చేరుకోవడం జరిగింది. ఈ నిర్ణయం జనవరి 2026 నుండి అమల్లోకి రానుండటంతో ఉద్యోగులకు భారీగా బకాయిలు మరియు వేతనాలు అందనున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధంగా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా డీఏ పెంపుదల ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమవుతోంది.